నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు, బ్రహ్మశ్రీ జ్యోతిష్యులు. ఈరోజు ఆయనతో మాట్లాడి మనకి తెలియని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. పద్మావతి. గురువు గారు, లలితా సహస్రనామమును గాయత్రి మంత్రం శపించబడింది అని అంటారు. అసలు ఎందుకని శపించబడింది, మరి నిజంగా అది శపించబడితే ఎందుకని మనం దాన్ని ఇప్పటికీ ఆచరణలో ఉంచి చదువుతూ ఉంటాం? ఏదైనా పూజ చేయాలన్నా మనం అదే మంత్రాన్ని ఇప్పటికీ జపిస్తూ పూజలు చేస్తుంటాం. మరి అలాంటప్పుడు వాస్తవంగా అది శపించబడితే మరి ఆ మంత్రాన్ని చదివి ఉపయోగం ఏంటి? అంటే శాప విమోచన మంత్రం చదువుకోవాలి. ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంది. ఓం భూర్భువస్వహోం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం. దీంట్లో 24 దేవతలు ఉంటారు, అందరికి తెలిసిందే. ఓకే, అయితే ఈ మంత్రము అనులోమ విలోమానుపాతంలో చేయొచ్చు. అంటే ఫ్రంట్ నుంచి బ్యాక్ కి, బ్యాక్ నుంచి ఫ్రంట్ కి. ఒకటే అర్థము. బ్యాక్ నుంచి ఫ్రంట్ కి చేసినప్పుడు దీన్ని బ్రహ్మాస్త్రము అవుతుంది. అందువలన దీనికి ఆల్టర్నేటివ్ గా శ్రీమాన్ మన గురుదేవులైనటువంటి నండూరు శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? ఓం సర్వచైతన్య రూపాం తాం ఆజ్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యోన ప్రచోదయాత్. ఇది ఈ దేవీ భాగవతంలో మొదటి శ్లోకం. నేను ఫస్ట్ చెప్పాను, ఆయన దానికి అజప గాయత్రి అని చెప్పి మీకు మంచిగా ఉంటుందని ప్రజలందరికీ అందించారు. బెస్ట్ అనమాట ఇది చేసుకుంటే. ఎందుకు ఈ గాయత్రి మంత్రము శపించబడింది అంటే విపరీతమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి అందరికి, జనాలకి. కలియుగంలో ఏమవుతుంది, మనకి స్పిరిచువల్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ, సైకిక్ ఎనర్జీ అని ఉంటుంది. అంటే మెంటల్, ఫిజికల్ అండ్ సైకిక్. సైకిక్ లో ఇమోషనల్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క మంత్రాలని, లలితా సహస్రం అవనియండి, గాయత్రి మంత్రం అవనియండి, ఇవి చదువుతుంటే ఏమవుతుంది, అనంతమైన శక్తి వస్తుంది. కాబట్టి శ్రీకృష్ణుడు దీన్ని గ్రహించి కలియుగం వెళ్ళిపోతున్నప్పుడు విత్డ్రా చేసేస్తాడు, చెప్పించేశాడు ఫస్ట్. ఏమని, ఈ స్పిరిచువల్ ఎనర్జీ ఇంకా పని చేయకూడదు గాక అని. అందువల్లే అర్జునుడు ఎప్పుడైతే ఈ యొక్క శ్రీకృష్ణ స్వామి వెళ్ళిపోయాడో, పరమాత్మ వెళ్ళిపోయినప్పుడు అర్జునుడు ఏం చేస్తాడు, జగదేక వీరుడు అర్జునుడు భీష్ముడిని, ద్రోణుడిని, తర్వాత కర్ణుడిని అవ్వలేలగా ఇలా విసిరిపారేసినటువంటి గొప్ప యోధుడు కృపాచార్యుడిని తొక్కి పడేశాడు, అశ్వత్థామను అందరినీ. అలాంటి ఆయన్ని మామూలు ద్వారక నుంచి స్త్రీలను రక్షించమంటాడు కదా కృష్ణుడు. వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతుంటే మామూలు దొంగలు వస్తారు, బోయే దొంగలు, అడవి దొంగలు. వాళ్ళు వస్తే ఈ గాంధీవాన్ని తీసుకుందామని ట్రై చేస్తే అది రాదు. ఇదేంటి, బాణం వేస్తుంటే బాణం గుర్తు రావట్లా, ఏంటిదంతా అంటే స్పిరిచువల్ ఎనర్జీ. ఓహో, స్వామి వెళ్ళిపోయినప్పుడు దీని శక్తి కూడా అయిపోయింది అని ఆయన నిర్ణయించుకుంటాడు. ఈ దొంగలు వచ్చి అందరిని ఎత్తుకుపోతారు. ఈయన పరీక్షతో తల్లి అభిమన్యుడి భార్యను మాత్రం ఎలాగోలాగా రక్షించి వచ్చేస్తాడు. అంటే అక్కడ ఏం జరిగిందంటే, మనం కూడా అర్జునుడిలాగా, కర్ణుడిలాగా ఒకప్పుడు మనకు కూడా స్పిరిచువల్ ఎనర్జీ ఉండేది. మనం కూడా కలియుగంలో ఉన్నాం. మనము సత్యయుగంలో ఉన్నాం, త్రేతాయుగంలో ఉన్నాం, ద్వాపరయుగంలో. ఆత్మకి నాశనం లేదు మనకి. ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు పుడుతూ ఉంటాం, చస్తూ ఉంటాం. దీనికి బ్రేక్ మనమే పెట్టుకోవాలా. అందుకనే ఉద్ధరేత్ ఉద్ధరాత్మన అని చెప్పి పునరపి జననం, పునరపి మరణం, పునరపి జఠరే జననీ శయనం, ఇది అవిచ్ఛిన్నం అని చెప్పి శంకరాచార్యుల వారు ప్రయత్నించుకోరా బాబు, మోక్షం తెచ్చుకో అంటాడు. అందుకని అప్పుడు మనం కూడా బాణాలు, మనకు కూడా ఆ శక్తి ఉండేది. కర్ణుడిలాగే బ్రహ్మాస్త్రం వేయగలం, అర్జునుడిలాగే అన్ని అస్త్రాలు స్పిరిచువల్ ఎనర్జీతో చేసేవాళ్ళం. శ్రీకృష్ణ పరమాత్మ కలియుగంలో వెళ్ళిపోతూ దీన్ని ఏం చేశాడంటే మెకానికల్ ఎనర్జీగా మార్చేశాడు, యాంత్రిక శక్తిగా. అందువల్లనే మనం విమానాలు తయారు చేసుకుని ఏరోప్లేన్స్ లో వెళ్ళిపోతున్నాం, మిసైల్స్ తయారు చేసుకొని వెళుతున్నాము. ఫైరింగ్, గీరింగ్ మిసైల్స్ ఇవన్నీ కూడా రోబోటిక్స్ ఎనర్జీ, మెషినరీగా మార్చేశాడు. కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటంటే, గాయత్రి మంత్రానికి లేదా ఈ లలితా సహస్రానికి విపరీతమైన ఎనర్జీ వచ్చేసేది. ఓ మత్స్య శ్రీ లలితా మహామంత్రస్య అని చెప్పి హయగ్రీవ ఋషి, హయగ్రీవుడు దానికి ఋషి. తర్వాత రహస్య లలిత రహస్యనామ మహామంత్రస్య అంటాం. ఇది రహస్య స్తోత్రం. ఇది అంటే అందరికీ బోధించకూడదు ఇది, ఎందుకంటే ఎనర్జీ వచ్చేస్తుంది. కాబట్టి అందరూ చేసేస్తున్నారు, మనం కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఎవరైతే ఏమండి లలితా సహస్రం తప్పు అండి, చదవకూడదండి అని అన్నారనుకో, ప్రతి ఒక్కళ్ళు తప్పులు చదివిన వాళ్ళేనమ్మా, అక్కడి నుంచి పండితులు అవుతారు. మీరు చదవండి. అక్షరమాలం కృతే ఐం బదబద వాగ్వాదిన్యై స్వాహ. తప్పులు చదివినా, ఒప్పులు చదివినా అంతా అక్షరమాలలోనే ఉంటుంది. సరస్వతి, నో ప్రాబ్లం
చదవమ్మా చదవండి అంటే ఇప్పుడు వాళ్ళు పెర్ఫెక్ట్ అయిపోయారు. వీడియోస్ ఉన్నాయి, అన్నీ చూసుకొని కరెక్ట్ చేసుకుంటున్నారు స్వరాలు. నమక చమకాలు, వేదాలే అధర్వుడి మీద పండితుడిని నేను, వేదాలే స్వరాలని సెట్ చేసుకుంటున్నారు. కాబట్టి తప్పు లేదు. ఎన్నో మహిళా మండళ్ళు ఇప్పుడు చాలా సంతోషంగా నేను అవును. చెప్పిన మూలన ధైర్యంగా చేసుకెళ్లారు. అలాగే